యోగ కర్మసు కౌశలం. యోగం అంటే ఏందయ్యా అంటే నువ్వు చేసే కర్మలో కౌశల్యం చూపించు, అదే యోగము. నువ్వు సితార్ వాయిస్తుంటే బాగా సితార్ వాయించు, తబలా వాయిస్తుంటే బాగా తబలా వాయించు. ఏ పని చేస్తున్నావో ఆ పని బాగా చేయి. ఇప్పుడు వింటున్నారు కదా, బాగా వినాలి, తదేకంగా వినాలి. ఏ పని చేస్తుంటే ఆ పనిని ఎంతో శ్రేష్టంగా, ఎంతో తీవ్రంగా, ఎంతో సున్నితంగా, సునిశ్చితంగా చేయాలి. అదే యోగము అని చెప్పబడుతుందని భగవద్గీతలో చెప్పారు. యోగ కర్మసు కౌశలం. నువ్వు చేసే కర్మలో కౌశల్యం చూపించడమే యోగము. నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, మాట్లాడటంలో కౌశల్యం చూపించు. నీ యొక్క నిపుణత చూపించు. నువ్వు రాస్తున్నావు అనుకోండి, బాగా వ్రాయి. వంట చేస్తున్నావు అనుకోండి, బాగా వంట చేయి. బట్టలు ఉతుకుతున్నావు అనుకోండి, బాగా బట్టలు ఉతకాలి. ఎవరిని కొడుతుంటే బాగా కొట్టాలి, వెరైటీగా కొట్టాలి వాడిని. నిన్న కొట్టినట్టు ఇవాళ కొట్టకూడదు, కొత్త స్టైల్లో కొట్టాలి వాడిని. నిన్న తిట్టిన తిట్టు ఇవాళ తిట్టద్దు, కొత్తగా తిట్టు. నిన్న తిట్టిన తిట్టి వాళ్ళు తిట్టావనుకో, వాడికి బోర్ కొడుతుంది. ఏమైనా నిన్న తిట్టిన ఇదే తిట్టి ఏది కొత్తగా తిట్ట అంటాడు వాడు. నీ తిట్టడం కాస్త నైపుణ్యం చూపించవయ్యా, నేను ఎంజాయ్ చేస్తా అంటాడు. ఏ పని చేసినా కొత్తగా చెయ్యి, ఇంకొంచెం నైపుణ్యతో చెయ్యి. ఏ పని చేసినా సరే ఆ ఇంకొంచెం నైపుణ్యం చూపించడాన్ని ఏమంటారంటే యోగము అంటాము. యోగ కర్మసు కౌశలము. చేసే కర్మలో కౌశల్యం చూపించడమే యోగము. ఇది మూడవసారి ధ్యాన మహాచక్రం ఇక్కడ ఏర్పాటు చేయడం, మహాకరుణ. మూడవసారి ఇంకా బాగా చేస్తున్నారు. నాలుగోసారి ఇంకా బాగా అవుతుంది. ఐదోసారి ఇంకా ఇంకా బాగా అవుతుంది. అవుతుందా బాగా? అద్భుతంగా సార్. అవును, ప్రతిసారి ప్లస్ సంథింగ్ మోర్. అవును సార్. ఏదో పని చేస్తూనే ఉంటాం కదా మనం. మాట్లాడడము, వినడము, ఆలోచించడము, చూడడము, చేయడం, ఏదో చేస్తుంటాం. ఏది చేస్తున్నావో అది బాగా చెయ్యి, శ్రద్ధ పెట్టి చెయ్యి, తొందరపడమాక. సావధానంగా చెయ్యి, ప్రశాంతంగా చెయ్యి. నీ పూర్తి శ్రద్ధ పెట్టి చెయ్యి. ఏదో ఒక కొత్తదాన్ని చూపించడం కోసం చెయ్యి. నీకే ఒక కొత్తదాన్ని కలపాలి. నేను ఎప్పుడు మాట్లాడినా నాకు నేనే కాస్త కొత్తదాన్ని తెచ్చుకుంటాను. నేను ఒక రాగం ఉందనుకోండి, ఒక రాగం పలకాలి, ఎటు నుంచైనా పలకచ్చు. కింద నుంచి పైకి పోవచ్చు, పై నుంచి కిందికి రావచ్చు, మధ్య నుంచి పైకి పోవచ్చు, మధ్య నుంచి కిందికి రావచ్చు. ఏదైనా చేయొచ్చు రాగంలో. ఏదో విధంగా కొత్తగా రాగాన్ని పలకాలి. రాగం అదే, కానీ రాగాన్ని కొత్త విధంగా పలకాలి. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, బాగా డ్రైవింగ్ చేయి. ముగ్గులు వేస్తున్నావు, కొత్త విధంగా ముగ్గులు వేయాలి, కొత్త డిజైన్తో ముగ్గులు వేయాలి. అదే వంకాయ కూర 100 రకాలుగా చేయొచ్చు. అదే బెండకాయ కూర 100 రకాలుగా చేయొచ్చు. కొత్తగా చేయాలి వంట. పాతొక రోత, కొత్తొక వింత.
ఎప్పుడు కొత్తగా ఉండాలి. పాతది మనకు వద్దు, కొత్తదే మనకి కావాలి. ఆ కొత్తదనానికి ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే వస్తుంది, ప్రయత్నించకపోతే రాదు. పాతకాలంలో గుళ్ళు కట్టారు మనం. పాతకాలంలో గుళ్ళు కట్ట మనం పిరమిడ్లు కడతాము, కొత్తవి చేస్తాము మనము. ఆ పిరమిడ్ రకరకాలుగా చేస్తాము, అందాలుగా చేస్తాము. పిరమిడ్ కొత్త కట్టడాలు. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నైపుణ్యం చూపించడమే యోగం అనబడుతుంది. యోగ కర్మసు కౌశలం. ఏమిటయ్యా యోగము అంటే, చేసే కర్మల్లో కౌశల్యం చూపించడమే. ఎప్పటికప్పుడు, ఏ రోజుకి ఆ రోజు, ఏ పనిలో ఉంటే ఆ పనిలో. యోగివిగా నాయన అర్జున అన్నాడు. నువ్వు ఏ పని చేస్తున్నా బాగా చెయ్యి, కొత్తగా చెయ్యి, అభివృద్ధి పరుస్తూ చెయ్యి, నైపుణ్యంగా చెయ్యి, ఇంకొంచెం షార్ప్గా చెయ్యి, ఇంకొంచెం ఇంటెలిజెంట్గా చెయ్యి. కెమెరా ఫోటో తీయాలి, రకరకాలు తీయచ్చు. బాగా ఫోటో మంచి ఫోకస్ తీయాలి కెమెరా ఫోటో. కొత్త ఛానల్ పెట్టావు, మిగతా ఛానల్స్లో ఉంటే ఏం లాభం? ఎలా ఉంది మన పిఎంసి? కొత్తగా ఉందా? పిఎంసికి గట్టిగా చెప్పలు కొడదాం. సరికొత్త ఛానల్. ఎక్కడ లేనివన్నీ ఇక్కడ ఉంటాయి. అందరి అనుభవాలు మనం చెప్తాం. కొత్త కొత్త చోట్లకు వెళ్ళాలి, కొత్త కొత్త ప్రదేశాలు చూడాలి, కొత్త కొత్త చెట్లను చూడాలి, కొత్త కొత్త కొండలను చూడాలి, కొత్త మనుషులతో మాట్లాడాలి. ఇంతసేపు ఈ జగపతి రాజన్న నాకు ఏమిటయ్యా, ఓ ఇవాళ కొత్త నేను నువ్వు కరెక్టే. ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక నది ఉంది, నదిలో కాలు పెట్టి కూర్చున్నాడు, కాళ్ళు తీశాడు, మళ్ళీ కాలు పెట్టాడు నదిలో. పాతదే చేశాడా, కొత్తదే చేశాడా? కాదు, ఆ కాలు మారిపోయింది, నది మారిపోయింది. అక్కడ ఆ నీరు పోయింది, కొత్త నీరు వచ్చింది, కొత్త నీటిలో కాలు పెట్టాడు. ఈ కాలు పోయింది, కొత్త కాలు వచ్చింది, కొత్త కాలు పెట్టాడు నీళ్ళలో. పాతది ఎప్పుడు ఉండదు, పాతది ఎప్పుడు పోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది, కొత్తది వస్తుంది. కొత్త ఉదయం, కొత్త రోజు, కొత్త సంవత్సరం వస్తుంది కదా. అలాగే కొత్త రాజు, రోజు మనకి కొత్త రాజు దొరుకుతాడులే. ఆ చూడగలగాలి, ఆ కొత్తతనాన్ని చూడగలగాలి, అది యోగము. ఆ నది పోతోంది, కాలు పెట్టావు, కాలు తీసావు, మళ్ళీ కాలు పెట్టావు, ఆ నదిలో నీళ్ళు పోయాయి, కొత్త నీరు వచ్చింది. ఇక్కడున్న కణాలన్నీ మారిపోయాయి, కొన్ని కణాలు చచ్చిపోయాయి, కొన్ని కణాలు పుట్టాయి ఇక్కడ. ఇవి కొత్త కాలుతో మళ్ళీ నువ్వు కొత్త నీటిలో పెట్టావు అని ఆ దృక్పథం కలిగి ఉంటే ఎప్పుడు యోగంలో ఉన్నట్టే నువ్వు లెక్క. ఎప్పుడు కొత్తతనాన్ని చూస్తే నువ్వు యోగివే కదా. ఎప్పుడు కొత్తతనాన్ని చూడాలి మనం. ఎంత బాగుంది చూడండి ఎగ్జాంపుల్. నది ఉంది, కాలు ఉంది, నదిలో కాలు పెట్టాము, కాలు తీసాము, మళ్ళీ కాలు పెట్టాము, ఆ నది పోయింది, కొత్త నది వచ్చింది, అక్కడ కొత్త నీరు వచ్చింది. ఈ పాత కాలు పోయింది, కొత్త కాలు వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు యోగిగానే ఉంటాము. పాత పాత నీరే కదా, పాత నదే కదా, పాత కాలే కదా అనుకుంటే నువ్వు యోగి కావు. అక్కడ పాతది లేదు, పాతది పోయింది.
నిన్నటి నువ్వు చచ్చావు, ఇవాళ నువ్వు కొత్తగా పుట్టావు. ఇవాళ నువ్వు చచ్చిపోతున్నావు, రేపటి నువ్వు కొత్తగా పుట్టావు. నిన్నటి నువ్వు ఇవాళ ఉన్నావేంటి? ఉన్నావా? నిన్నటి నేను ఇవాళ ఇక్కడ ఉన్నానా? ఇవాళ కొత్తటి నేను, సరికొత్త నేను. మీరందరూ సరికొత్త నేను. మీరందరూ తెలుసుకున్న వాడికి ఎప్పుడు కొత్తతనమే ఉంది, తెలియని వాడికి ఎప్పుడు పాతతనమే ఉంది. ఆ తెలుసుకోవడంలో తేడా ఉంది, పరిస్థితుల్లో తేడా లేదు, తెలుసుకోవడంలో తేడా ఉంది. తెలుసుకుంటే మోక్షము, తెలియకపోతే బంధము. తెలుసుకుంటే జ్ఞానము, తెలియకపోతే అజ్ఞానము. తెలుసుకుంటే ఆనందము, తెలియకపోతే దుఃఖము. గాలి వీస్తోంది, ఇందాకటి గాలి ఇప్పటి గాలి ఒకటేనా? అదే గాలి అంటావా? అదే గాలి, కానీ కొత్తగా వీస్తోంది. కొత్తదనాన్ని చూడాలి మనం. ఇంకా జీవితంలో దుఃఖం ఎందుకు ఉంటుంది? దుఃఖం ఎందుకుంది? మనం కొత్తదనం చూడటం లేదు, ఉన్నా కూడా చూడటం లేదు. ఏదో పాదమ్మ కూడా ఎప్పుడు అంటాడు, ఏదో ముఖం వాడును పెంటమొహం. చూసే చూపును బట్టి చూడబడేది ఉంటుంది. చూసే చూపు ఎలా ఉండాలి? ఒక యోగి చూసినట్టు ఉండాలి, ఒక రోగి చూసినట్టు ఉండకూడదు. రోగి ఎప్పుడు పాతదే చూస్తాడు, యోగి ఎప్పుడు కొత్తదే చూస్తాడు. పాత ఒక రోత, కొత్త ఒక వింత. ప్రాపంచికత, ఆధ్యాత్మికత అంటే చూపులో మార్పే. నువ్వు ప్రాపంచికుడువా, ఆధ్యాత్మికుడువా? నువ్వు ఏ చూపులో ఉన్నావు? చూపు మార్పు చేస్తే నువ్వు ప్రాపంచంలో ఆధ్యాత్మికంగా వస్తావు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి నీ చూపును మార్చుకోవాలి. పరిస్థితులను మార్చడం కాదు, చూపును మార్చుకోవాలి. పరిస్థితుల్లో మార్పును కోరుకున్నవాడు ప్రాపంచికుడు, చూపులో మార్పును కోరుకుంటున్నవాడు ఆధ్యాత్మికుడు. ఆధ్యాత్మికతకి పరిస్థితికి సంబంధమే లేదు. ఆధ్యాత్మికతకు చూపుకి సంబంధం ఉంది. ప్రాపంచికం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, ఆధ్యాత్మికం చూపు మీద ఆధారపడి ఉంటుంది. చూపు అనే పదం ఎంత గొప్పదో. అవే పరిస్థితులు, కానీ ఆలోచించే విధానం మారిపోతుంది. మారిపోతే ఆధ్యాత్మికుడు. అదే బుర్ర, కానీ కొత్తగా ఆలోచించాలి. అదే నోరు, అదే మాట, కానీ కొత్తగా మాట్లాడాలి. అదే వంకాయ కూర, కానీ కొత్తగా వంట చేసుకోవాలి. చూపుని ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి. మన దృక్కోణాన్ని, మన ఆలోచన విధానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ ఉండాలి. దాని పేరు ఆధ్యాత్మికత.
అంతేకాని పద్మాసనం వేసుకుని కూర్చుంటే ఆధ్యాత్మికత కాదు, శీర్షాసనం వేస్తే ఆధ్యాత్మికత కాదు. చూపు మారితే ఆధ్యాత్మికత, నీ దృక్కోణం మారితే ఆధ్యాత్మికత. అందరినీ అర్థం చేసుకునే తీరు మారితే అది ఆధ్యాత్మికత. ఇవాళ ఒక కథ చెప్పాలని ఉంది నాకు. చెప్పనా వద్దా? నాకు చాలా ఇష్టమైన కథ ఇది. తెలుగులో ఒక మహాకవి ఉండేవాడు. ఆ మహాకవి పేరు భారవి. ఈ భారవి కథ ఎప్పుడైనా విన్నారా మీరు? ఇవాళ చెప్తాను భారవి కథ. ఈ భారవి అనేవాడు చాలా మేధావి. తెలుగులో బ్రహ్మాండంగా కవితలు చెప్తాడు. ఇది జరిగిన కథ, ఒక 400 సంవత్సరాల కింద జరిగిన కథ. ఒకసారి ఏమైందంటే, ఆ భారవి తండ్రి గారు వాడిని తిడుతున్నాడు, నీకేం రాదురా అని చెప్పేసి. రోజు వాడిని తిట్టడమే పని. నీకేమీ రాదు, నీకు చేత కాదు, నువ్వు సరిగ్గా చెప్పడం లేదు. నేను బాగానే చెప్తున్నాను కదా, అందరి దగ్గర నేను బాగా అభినందనలు తెలుసుకుంటున్నాను కదా, ఎందుకు నా తండ్రి నన్ను తిడుతున్నాడు అని చెప్పి రోజు తండ్రి మీద పగ పెరుగుతూ ఉంటుంది. ఈ తండ్రి ఏమో వాడిని తిడుతూనే ఉంటాడు ఎప్పుడు. ఒకరోజు ఏమైందంటే, ఆ భార్య భరించలేక, ఈరోజు నేను తండ్రిని మర్డర్ చేస్తానని చెప్పేసి పెద్ద రాయి తీసుకొచ్చి అటక మీద కూర్చున్నాడు. తండ్రి లోపలికి ఇంట్లోకి వస్తే ఆ రాయి నెత్తి మీద వేద్దామని చెప్పేసి, చంపేద్దాం వేద్దాం నా కొడుక. రోజు నన్ను తిడుతున్నాడు, ఎంత బాగా చెప్పినా కూడా నన్ను తిడుతున్నాడు అని పెద్ద రాయి తీసుకుని అటక మీద కూర్చున్నాడు. ఇవాళ నేను చంపేస్తాను వాడిని అని చెప్పేసి. ఇక మన రాజుగారు అతను చంపేద్దామని అనుకున్నట్టుగానే ఎప్పుడైతే రాయి పెద్ద బండరాయి తీసుకుని అటక మీద కూర్చున్నాడో భారవి, లోపలికి వస్తున్నారు తల్లి తండ్రి. తల్లి అంటుంది తండ్రితో, మొగుడితో, రోజు ఎందుకంటే అబ్బాయిని తిడుతున్నారు మీరు? నేను వాడి బాగు కోసం చెప్తున్నానే అని చెప్తున్నాడు ఆయన. వాడి మీద నాకు తెలియదా వాడు ఎంత బాగా చెప్తాడో, కానీ వాడి గర్వం రాకూడదు, వాడి అహంకారం పోదు కాకూడదు, కనుక నేను అది చెప్తున్నాను అని చెప్పేసి ఈ మాటలు వింటాడనమాట. భార్య పైన కూర్చుంది. అవునా, అందుకోసం నన్ను తిడుతున్నాడు, నా మంచి కోసం నన్ను తిడుతున్నాడు అని పశ్చాత్తాపడ్డాడు. పైనుంచి కిందికి వచ్చి తండ్రి కాళ్ళ మీద పడతాడు. నేను చంపదలుచుకున్నాను ఇంత మంచి తండ్రిని, నా పాపం క్షమించదగిన పాపం కాదు, నాకు శిక్ష వేయాలి, నువ్వు పశ్చాత్తాపడ్డావు కదరా, ఇంకా శిక్ష ఎందుకు, హాయిగా ఉండిపో అన్నాడు తండ్రి. లేదు, నాకు శిక్ష కావాలి, నేను చేసిన పాపం ఇంత అంతా పాపం కాదు, నేను చంపాలనుకున్నాను నేను, నీలాంటి తండ్రిని, నాకు శిక్ష కావాల్సిందే. అప్పుడు ఆ తండ్రి ఏ శిక్ష వేశాడు తెలుసా? 6 నెలలు మామగారి దగ్గర పోయి అత్తగారి దగ్గర పోయి ఉండు అన్నాడు. 6 నెలలు అత్తగారి దగ్గర పోయి, అత్తగారి దగ్గర భోగాలన్నీ ఇస్తాయి, ఇదేమి శిక్ష అనుకున్నాడు పాపం ఆ భారవి. కానీ తెలియదు పాపం బాబాకి. సరే అత్తవారి ఇంటికి వెళ్ళాడు. ఓ ఎప్పుడు రాని అల్లుడు వచ్చాడు, మహాకవి భారవి వచ్చాడు, అల్లుడు వచ్చాడు అని చెప్పి అన్ని పిండి వంటలన్నీ చేసి పెట్టారు, రకరకాల పిండి వంటలు. 1 నెల రోజులు అయిపోయింది, మన వాడు ఇంకా వెళ్ళటం లేడు. వీడికి 6 నెలలు టైం ఉందని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఒక నెల తర్వాత, ఏం బాబు మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు అంటే, ఇంకా చాలా టైం ఉంది అన్నాడు. అయితే మా పిండి వంటలు తగ్గించేస్తాం అన్నారు. 2వ నెలకి పిండి వంటలు లేవు, మామూలు ఉంది. 3వ నెలకి, బాబు కాస్త పొలం పని చేస్తావా సహాయం? చేస్తాను పొలం పని. 4వ నెల, కాస్త వంట సామాన్లన్నీ కాస్త శుభ్రంగా కడుగుతావా? ఎవరు చేసేవాళ్ళు లేడు ఇక్కడ.
ఆరో నెల వచ్చేసరికి వాడు నరకం చూస్తున్నాడు అక్కడ. అదే వాడి శిక్ష. మై డియర్ ఫ్రెండ్స్, మన పరిస్థితులన్నీ మన వల్లనే వచ్చాయి మనకి. ఏదో అడవిలో హాయిగా తిరుగుదాం వస్తే ఇక్కడంతా బాత్రూమ్ కడగడం చెప్తారు ఏంటి అని అనుకుంటున్నాను అందరూ. మేము బాత్రూమ్ కడగడం కోసం ఇక్కడికి వచ్చామా? అత్తగారింటికి వచ్చినట్టు వచ్చాం కానీ, తినిపోవడానికి కోసం వచ్చాం కానీ అనుకుంటే లాభం లేదు. అత్తగారింటికి ఒకరోజు వస్తే పర్వాలేదు, కానీ 10 రోజులు వచ్చారు మీరు. పదో రోజు అన్నీ క్లీన్ చేసే వెళ్ళాలి మీరు ఇక్కడ. ఎక్కడ ఒక చెత్త ఉండకూడదు. తిరిగిపోయేటప్పుడు మొత్తం ఊర్లన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళాలి. ఇంకోసారి మీరు అడవికి రాకూడదు, నాకు చేస్తాను నేను. ఇంకోసారి అత్తారు పనికిరాదు మీకు. వస్తుందండి, మళ్ళీ మళ్ళీ వస్తారా బాత్రూమ్ క్లీన్ చేయడానికి, చెత్తను ఊడ్చడానికి. రామచంద్ర, ఏ పని చేసినా ఎంజాయ్ చేయాలి, తెలుసుకుని చేయాలి. అది యోగం అని తెలుసుకుని చేయాలి. ఏ పని చేస్తున్నా సరే మన చూపును మార్చుకోవాలి. ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, ఇంకొంచెం మెరుగుపరుచుకోవాలి. అలా ఆలోచించే బదులు ఇలా ఆలోచించాలి. రోజు కొత్త మొగుడిని చూడాలి. రోజు కొత్త పిల్లలను చూడాలి. రోజు కొత్త సూర్యుని చూడాలి. రోజు కొత్త వంకాయ కూర చేసుకోవాలి. వంకాయ అదే, కానీ కొత్తగా చేసుకోవాలి. రోజు ధ్యానం కొత్తగా చేసుకోవాలి. ఇవాళ ఏం కొత్తతనం వస్తుందో ధ్యానంలో అని ఆరాటంతో కూర్చోవాలి. ధ్యానంలో కొత్తతనం వస్తుంది. రోజు చేసే ధ్యానం కదా అంటే అది అలానే తగలాడుతుంది. మన కొత్తతనాన్ని మనమే సంపాదించుకోవాలి. కొత్త ఒక వింత, పాత ఒక రోత. మనం రోతలో ఉండకూడదు, వింతలో ఉండాలి. ఎప్పుడు కొత్త కొత్త పుస్తకాలు చదవాలి. అక్కడ బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, చదవాలి. ఎవరి కోసం పెట్టారు పుస్తకాలన్నీ? అక్కడ క్రాప్ సర్కిల్స్ అని ఒక ఆవిడ పెట్టారు, విజయవాడ నుంచి వచ్చి. ఆ క్రాప్ సర్కిల్స్ అవేంటో తెలుసుకోవాలి, విషయాలు తెలుసుకోవాలి. ఎందుకు పెట్టారు మీరు? ఏం లాభం ఉంది దీనివల్ల మాకేం లాభం అని కనుక్కోవాలి. అక్కడ ఎన్నో షాపులు పెట్టారు, అవన్నీ పోయి కనుక్కోవాలి. ఎందుకు పెట్టారు, ఏంటి సంగతి, మాకేం లాభం ఇందులో, ఏంటి కొత్తది ఉంది, ఈ క్రాప్ సర్కిల్స్ అంటే ఏంటి, ఆ క్రిస్టల్స్ అంటే ఏంటి, ఆ పిరమిడ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. కొత్తది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనం పాతలో జీవిస్తున్నామో కొత్తలో జీవిస్తున్నామో అది మన మీద ఆధారపడి ఉంది. మనం వంకాయ కూర ఎలా చేసుకుంటామో మన మీద ఆధారపడి ఉంది. 100 రకాలుగా చేసుకోవచ్చు వంకాయ కూరని. ఈ జీవితాన్ని 100 రకాలుగా జీవించవచ్చు. అడవిలో 100 రకాలుగా తిరగవచ్చు.
కళ్యాణి రాగాన్ని 100 రకాలుగా పాడవచ్చు. మనం వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఏలాంటి సృష్టి చేసుకుంటున్నాము? పాతది పునరావృతం అవుతుందా, కొత్తది సృష్టించుకుంటున్నామా? ఉన్నదాన్ని పాత విధంగానే చేస్తున్నామా, కొత్త విధంగా చేస్తున్నామా? యోగిగా ఉండాలి. యోగ కర్మసు కౌశలము. కొత్తగా చెయ్యి, కౌశల్యం చూపించు.